గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మేము ఈవినింగ్ వంశీ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అసలు కంప్లీట్లీ వాంటెడ్ టు క్విట్, బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వీ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ about my 5 years of journey from Kalaknama also. 5 years back छोटे छोटे बच्चों को सबको वो फिल्म पसंद आया था and इपड़ेमो छोटे बच्चे बड़े बच्चे अंदर की. So this film is for everyone. Thank you जनाल अंदर की the way they are accepting and encouraging the film. ఆల్మోస్ట్ 1.5-2 months అయినా మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి హడావిడి సెలబ్రేషన్ మళ్ళీ ఫైనల్లీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఇంకో దిక్కు జరిగే పంచాయతీ జరుగుతూనే ఉంది. బుక్ మై షో పొందిస్తే 1,000 మంది 1 బాటిల్ అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏం చేసినా మీరు హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగా అనేది టైగర్ బోత్ ఆగే బాగేగా. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. థ్యాంక్ యూ. Good evening, Andy. First of all, thanks to all the media who have come here. And చాలా హ్యాపీగా ఉందండి. ఫ్రమ్ వాట్ వీ థాట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ ఈరోజు మీ అందరి ముందుకి వచ్చి అండ్ ఆడియన్స్ నుంచి ఇంత ఇన్క్రెడిబుల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఫోన్ మోగుతూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ టు మొత్తం ఈ 2 స్టేట్స్లో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ మినిమం స్టేట్స్ అయిపోతే అండ్ ఓవర్సీస్లో లండన్లోను యూఎస్ నుంచి మాకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా బలమైన కథలు రాయడానికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎనర్జీ. అండ్ లంకల్ రత్న మీతో మిగిలిపోతాడు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ లాంగ్. థ్యాంక్ యూ. కలిసి సినిమా ఎలా ఉంది, ఏమన్నారు ఆయన? ఆల్ లవ్డ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో వాళ్ళు వెళ్ళడం మీరు రావడం జరిగింది. సో హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. చాలా నచ్చింది సినిమా అందరికి. అంటే మీరు లుంగి కట్టి ఇందులో కొత్తగా ప్రయత్నించారు కదా, దాన్ని ఆయన ఎలా చూసారు, ఏమైనా మెచ్చుకున్నారా? ఒకటే ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. గాడ్ ఫాదర్ అన్నారు, లైక్ వెరీ ఎల్డర్ రోల్, లైక్ వెరీ మెచ్యూర్డ్ రోల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సినిమా చూసాం, మార్నింగ్ సూపర్ ఉంది. రత్నాకర్ అనే ఇది తీసుకొచ్చారు. ప్లస్ ఒక 2-3 షేడ్స్లో బాగా చూపించారు. ఫైనల్ది కూడా అంటే ఏజ్డ్ గెటప్లో కూడా. సో నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా స్లాంగ్ మిస్ అయిందా అనిపించింది. గోదావరి స్లాంగ్ కొద్దిగా నేను మా ఊరిని అక్కడెక్కడున్న మా ఊరు మెలికి ఎక్కువ ఉండదు అని చెప్పి. ఈవిలో ఏంటంటేనండి 2 ఉంటాయి. ఇది కథ కొవ్వూరులో జరుగుతుందండి. కొవ్వూరు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఉన్నంత యాస వెస్ట్కి వచ్చేటప్పుడు తగ్గుతుందండి. ఇప్పుడు మాది ఏలూరు. మీకు నేను ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఎక్కడ కానీ యాస కనపడుతుందా అండి? కనపడదు. ఎందుకు అంటే అది వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. సో నేను చాలా స్పెసిఫిక్గా విశ్వక్ ఎక్కడన్నా ఎక్కువ చెప్దాం అనుకున్నప్పుడు కూడా వద్దు విశ్వక్, అంత ఉండకూడదు, అక్కడ తగ్గుతూ వస్తుంది అని అది నా కాలే. ఎందుకంటే అది తగ్గించింది. దేనికి అంటే స్లాంగ్లో అది ఇట్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్ కాల్ విచ్ ఐ టుక్ దట్ అంత సాగదీయకూడదు, ఇది తగ్గించే మాట్లాడాలి. అందుకని మాస్ అపిరెన్స్ అయితే సూపర్గా ఉంది. సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా
ఇమీడియట్లీ అంటే స్పాయిలర్ అవుతాయని చెప్పి ఇంకా అడుగుతులేదు ఉన్న తర్వాత వద్దు. ఈరోజు ఫస్టే కదా, ఇంకా అందరినీ చూసిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకున్నాం అండి. బాగా గట్టిగా భారీగా చాలా పెట్టుకున్నాం. సో విశ్వక్ గారు, కొన్ని సీన్స్లో కొన్ని లుక్స్లో ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే దిస్ ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్ గా ఒకసారి మన పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చిండే. అండ్ యా సమ్ టైమ్స్ అవి కుట్టింది, అవి ఐ బిన్ లిజనింగ్. అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. సో నేను అన్నా కూడా అనుకుంటాం అప్పుడు. ఇట్స్ నాట్ అ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా. ఏం జరగలేదు, కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. ఆ మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 days అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి రన్నింగ్ లారీ నుండి మీదకి ఎక్కేసి చేసినుండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్ మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గరికి రాగానే చెప్తా. వేరే సినిమాలలో అంతంత రొమాన్స్లు పెడతారు, నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఇంకేం లేదు, మీరు అంత రొమాన్స్ ఏం చూసిరని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు. అండ్ ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టంగా కూడా మనం ఎందుకు, అది అన్ని మాక్సిమం ఫస్ట్ టేక్లేదు. విశ్వ గారు, నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. చాలా పెద్ద. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే హౌ డూ యూ ఫీల్ అంటే మీరు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు? అంటే అంటుంటారు కదా చాలా మంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఉంగాలి లొంగాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్తుంటారు కదా. సో అవేం అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది 5 సంవత్సరాలలో. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. మీకు గూస్ బంప్స్ వచ్చింటాయి, నాకు ఆల్మోస్ట్ లైక్ టీయర్స్ లో ఉండదు అప్పుడు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాక్ లో ఉండే. ఎస్ ఆయన విశ్వక్ సో అంటే రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించి వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే టెన్షన్ పడాలి మనం. ఆల్రెడీ మీరు అనుకున్నారు రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది, రేటింగ్ తక్కువ వస్తేనేమో అది పైకి పోతుంది. అంటే మీ హేటర్స్ కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. సో చూసి ఇవ్వండి అని. సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? కొన్ని అలాగనే అనిపిస్తుంది. అదే ఆన్సర్, అదే ఆన్సర్. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునేంత అంటే దాని గురించి మాట్లాడినా మార్పు రాదనే అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి. ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ us, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటువంటి ఈరోజు అంటే ఒకటేమి సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్ వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం.
మన తెలుగు ఆడియన్స్ అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు, థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక 2 నెలల నుండి సినిమాలే థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చారు, థియేటర్లకి రెవెన్యూ వచ్చింది, కొన్ని మూసేద్దామనుకుర్రు, అది ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తారు మీ సినిమాకి రివ్యూ అని. కొన్ని చోట్ల షో అయిపోకముందు అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రు మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. అంటే మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్లో ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తారు అని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే నాకు తెలిసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. యూ బికమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లమ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలాంటి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే అంటే అలసిపోయినాం అనుకుంటా చెప్పి, దాని బదులు చెప్పకుండా 3 ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే 3 సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో సినిమా ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు కాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమెంట్. యాక్చువల్లీ అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి we kept it very simple and calm. పబ్లిక్ ఎప్పుడు సార్ హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నాను. అట్లా పిచ్చోడు అనుకోరా చూసిన వాళ్ళు? అంటే అంటే చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు అంటారు కదా. చూడకుండా కొందరు ఇస్తారు. ఏంటి అంటే అది అక్కడ నుండి వచ్చిన మాట కదా. నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు, అది ఇదని చెప్పి నేను అది ఆ పదం కూడా వాడలే. అది మీ దిక్కు నుండి ఇటు వచ్చింది, నేను నోరు పరిచి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తారు ఏమో అని మాకు అనిపిస్తుందని మీరన్నమాట. విశ్వ గారు కంగ్రాచులేషన్ మీకు. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే థియేటర్లు క్లోజ్ అవ్వడము, పెద్ద సినిమా రావట్లేదు అని అన్నారు, కానీ ఈ సినిమాతో మొదలయ్యింది. ఇంకా ఈ నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి పెద్ద సినిమాలతో. సో దానికి కంగ్రాచులేషన్ ముందుగా. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్, సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ థియేటర్స్ విజిట్ చేయడం లాంటినప్పుడు? సార్ ఇన్క్రెడిబుల్ సార్. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ అసలు మామూలుగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే సెకండ్ హాఫ్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, అన్న అది ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అన్న, వెరీ ఎమోషనల్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వాజ్ అండ్ అబ్బాయిలకు అందరికీ, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అదే అన్నట్టు పంట మీద కానీ లారీ మీద కానీ ఇంటర్వెల్ ఫైట్ కానీ మన విగ్రహం సీన్ కానీ ఇవి కానీ, అంటే దే వర్ రేవింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే లవ్డ్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇంత లవ్ నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సీడెడ్ నుంచి, ఆంధ్ర నుంచి, నైజాం నుంచి అందరూ చెప్తుంటే, రెవెన్యూలు చెప్తుంటే ఐ వాజ్ థ్రిల్డ్ సార్ ఓపెన్గా. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ బాలకృష్ణ గారు ఇందాక వచ్చిన వెంటనే చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అసలు ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సిటీ ఉందండి, వెరీ ఎమోషనల్, చాలా బాగుంది అని. అండ్ యా ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. విశ్వ గారు, అంటే ఇందాక రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు. మరి దానిపైన ఏమైనా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్. పొద్దున్న 6ంటికి రివ్యూలు రాసిర్రు, 5ంటికి రాసిర్రు. అది కూడా అసలు ఇప్పుడు సరే, ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయొచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాయొచ్చు. ఏదైతే ఎక్స్పెక్టర్ ఉందో మ్యూజిక్ కిరక్కొట్టేసిన సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసిర్రు అంతే. సో ఏం చేస్తాను నాకు తెలియదు, ఆలోచిస్తున్నాను, చూద్దాం అనుకుంటే అటు వారం రోజులు వస్తే అది అందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా. మనం సినిమా మీద
చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా అది. అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయంటే చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దోళ్ళు దాన్ని చూసుకుంటే కూడా దానికి దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్ద కాదని అది ఏందో అది అర్థం కాని పంచాయతీ అది. కానీ బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్. నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరూ కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లౌడ్గా ఉండొద్దు అనుకున్నాం. మా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 2-3 days అన్నా అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా వంశం అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండేవి కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకుని లాస్ట్ మినిట్ లో లేదు పెడదాము, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం రోజు చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం, మంచి సినిమా ఇది మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అనే చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసినంత క్వశ్చన్ అడుగుతాం, నేనుగా చూసిన వాళ్ళని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మీరు చూసినాక చెప్పేదేనండి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేశాడు, అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చినప్పుడు స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి, నాకు భయపెట్టాలి, అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్, తెలుసు మీ అందరికి తెలుసు, పెట్టుకున్నా అంటే పెద్ద పంచాయతీ పెట్టుకుంటావు, భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా అనేదే పెట్టుకుంటారు. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? ఇది బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మాకు పంపిస్తుండే, నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని, 10కు ఉంటుంది వాడి రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోటిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని నాటి హిట్ వరకు నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాస్ లైక్ 9.5 కాన్స్టెంట్గా ఉండే, దానికి టైం వరకు కూడా ఉంటే. మొన్న రీసెంట్గా వై ఇస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of ones వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8, 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి పొద్దున్న నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున్న నుండి ఎంతమంది 1లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్. అంటే చిన్న పిల్లలు కూడా చెప్పేయచ్చు అది బాటన్. అంటే అదే టార్గెట్ ఏమైనా ఉందనుకుంటున్నారా మీ మీద? వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్ గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2వ సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న లేదో మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని పనులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే అంత సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేదు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసుకుని మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేకపోయాడు. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇదవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు వాళ్ళు, ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి. మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది.
నాకు తెలియదు ఆ రెండింటి నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో నేను తెలుసుకొనికుంటాను. మాకు పని వర్కే సరిపోయింది. జస్ట్ ఓకే. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమైనా సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నాను అన్నిట్లోనా. హిట్లో ఒకరే ఉన్నారు, హిట్ సినిమాలో ఒకరే ఎవరి దేవుడా దమ్కి ఇలా చూసుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఉన్నారు. బాగుంటుంది కదా చూడడం. గామిలో ఒకరే ఉన్నారు, గామిలో ఉన్న ఒకరు కూడా హీరోయిన్ క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్ లో మా అంటే ఒకసారి ఇట్లా అంటే అంత హీరోయిన్. డైరెక్టర్ గారు, నాగవంశీ గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు గతంలోనే. మిమ్మల్ని అడిగినప్పుడైతే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తామన్నారు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా? 100% చేస్తామండి. అలాగే పవర్పేట గురించి కూడా, పవర్పేట కూడా ఉందండి. పవర్పేట గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను దాని డీటెయిల్స్ అన్ని. యా అండ్ కథ అంతా రెడీ చేయాలి కదండి. కథ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ. సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ 2కి, అంటే ప్రీక్వెల్ వెళ్తారా? అది చూస్తారు కదా, దానికి చాలా ఉంది. అదంతా చెప్తాను, వివరంగా చెప్తాను. దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది, ఏంటి అనేది. హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సీన్ నా ఫోన్లో ఉంది. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ క్యాప్చర్ బేసిక్గా నేను చెప్పినట్టు దీనికి 1, 2, 3 అని ఉండదండి. సో గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది. స్టోరీ విల్ బి అబౌట్ సేమ్ గా, బట్ ద ప్లేస్ లొకేషన్ విల్ చేంజ్. సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ లేవు, అది ఇది అని చెప్పి ఒక రీజన్ వల్ల మేము లాస్ట్ లో సపరేట్ గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని వేద్దామని చెప్పి ఆయన ముందు. విశ్వ గారు, కంగ్రాచులేషన్ మీకు. అంటే లాస్ట్ వీక్ నుంచి చూస్తుంటే థియేటర్లు క్లోజ్ అవ్వడము, పెద్ద సినిమా రావట్లేదు అని అన్నారు. కానీ ఈ సినిమాతో మొదలయ్యింది, ఇంకా ఈ నెక్స్ట్ మంత్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంటాయి పెద్ద సినిమాలతో. సో దానికి కంగ్రాచులేషన్ ముందు. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్ సార్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్, థియేటర్స్ విజిట్ చేయడం లాంటినప్పుడు? సార్ ఇన్క్రెడిబుల్ సార్. ఎందుకు అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ పబ్లిక్ అసలు మామూలుగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎస్పెషలీ ఆడపిల్లలు అయితే సెకండ్ హాఫ్ గురించి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే, అన్న అది ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ అన్న, వెరీ ఎమోషనల్ అని మాట్లాడుతున్నారు. ఇట్ వాజ్ అండ్ అబ్బాయిలకు అందరికీ, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అదే అన్నట్టు పంటి మీద కానీ లారీ మీద కానీ ఇంటర్వెల్ ఫైట్ కానీ మన విగ్రహం సీన్ కానీ ఇవి కానీ, అంటే దే వర్ రేవింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే లవ్డ్ సో మచ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇంత లవ్ నాకు డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి సీడెడ్ నుంచి, ఆంధ్ర నుంచి, నైజాం నుంచి అందరూ చెప్తుంటే, రెవెన్యూలు చెప్తుంటే ఐ వాజ్ థ్రిల్డ్ సార్ ఓపెన్గా. అండ్ గ్రేటెస్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్ బాలకృష్ణ గారు ఇందాక వచ్చిన వెంటనే చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ అసలు ఎంటైర్ ఫ్యామిలీ చాలా ఇంటెన్సిటీ ఉందండి, వెరీ ఎమోషనల్, చాలా బాగుంది అని. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. అశోక్ గారు, అంటే ఇందాక రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే మరి ఏమన్నా అంటే గతంలో కూడా అన్నారు ఒక 1 వీక్ దాకా రివ్యూస్ ఇవ్వకుండా కొంత చూద్దాం అన్నట్టుగా గతంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ అన్నారు. మరి దానిపైన ఏమైనా మీరు మాట్లాడుకోవాలి? అట్లీస్ట్ వారం అన్నారు సార్. పొద్దున్న 6ంటికి రివ్యూలు రాసిర్రు, 5ంటికి రాసిర్రు. అది కూడా అసలు ఇప్పుడు సరే, ఇప్పుడు నిజంగా చూస్తే ఒక లెక్క రాయొచ్చు, ఏదైనా నిజంగా వీక్ ఏదైనా పట్టుకొని దాని గురించి రాయొచ్చు. ఏదైతే ఎక్స్పెక్టర్ ఉందో మ్యూజిక్ కిరగొట్టేసిన సినిమా, మ్యూజిక్ వాజ్ వెరీ బ్యాడ్. అది అంటే అంటే బేసిక్గా చూడలేదు, అర్థమైపోయింది. నైట్ నేను పొద్దున్న రాసేసుకొని పెట్టుకుర్రు, పొద్దున్న పోస్ట్ చేసిర్రు, అది అంతే. సో ఏం చేస్తాను నాకు తెలియదు, ఆలోచిస్తున్నాను, చూద్దాం అంటే అటు వారం రోజులు అయితే అది మన అందరం కలిసి ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ రివ్యూ కదా, మనం సినిమా మీద చాలా రకాలుగా రెవెన్యూ ఉంది. అంటే దీనిపైన ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే ఏం లేదు సార్, ఎంత డబ్బు, ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది కష్టం కదా. అది
అంటే రివ్యూలు కూడా ఎట్లున్నాయంటే చిన్న చిన్న రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళకంటే సీనియర్లు పెద్దలు దాన్ని చూసుకుంటే కూడా దానికి దగ్గరలో వేసేస్తారు. మనం దానికంటే దగ్గర లేకపోతే మనది వాళ్ళంత పెద్ద కాదని అది ఏందో అర్థం కాని పంచాయతీ అది కానీ, బట్ దాని గురించి అసలు మాట్లాడాలనుకోలేదు సార్. నాకు కూర్చొని నా ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలని ఉండే. అండ్ మా సినిమాకి థియేటర్లకి 2 నెలల తర్వాత జనాలు వచ్చినందుకు మీ అందరూ కూడా అర్థం చేసుకొని పాజిటివ్గానే ఉండే వచ్చినందుకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అండ్ లవ్డ్గా ఉండొద్దు అనుకున్నాం. మా ఏదైతే ఇప్పుడు 2-3 డేస్ అన్నా అట్లీస్ట్, ఎందుకంటే మార్నింగ్ కూడా వంశం అందరూ వాళ్ళ అంతర్క్రియల కార్యక్రమంలో ఉండే కాబట్టి. సో అసలు పెట్టొద్దు అనుకుని లాస్ట్ మినిట్ లో లేదు పెడదాము, ఎందుకంటే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫస్ట్. మనం ఎంత వద్దనుకున్నా మళ్ళా ప్రతిసారి మనం రోజు చచ్చిపోయినప్పుడల్లా ఆడియన్స్ మనకి తిరిగి లేదు మేము వస్తాం మంచి సినిమా హీరో మేము థియేటర్కి వచ్చి చూస్తాం, రివ్యూలు బాగాలేకపోయినా వచ్చి చూస్తాం అన్నంత చేసిన వాళ్ళకి మనం వచ్చి థ్యాంక్స్ అనే చెప్పాలి. అంటే పొద్దున్న సినిమా చూసిన అంటే నేను పబ్లిక్ టాక్ తీసుకున్నా, వాళ్ళు ఏమన్నా చూసినంత క్వశ్చన్ అడుగుతా, నేను కాదు చూసిన వాళ్ళని చెప్తున్నాను. మీరు చూసారా? నేను చూడలేదు. మీరు చూసినాక ఇది చెప్పేదేనండి. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలి తర్వాత మళ్ళీ డిఫరెంట్ చేశాడు, అంటే అదే డిఫరెంట్ అంటే దానికంటే డిఫరెంట్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది సో ఇలాగే చేస్తుంటారా డిఫరెంట్గా వచ్చినప్పుడు స్టోరీస్? నాకే బోర్ కొడుతుంది సార్. నాకు ఏదైనా భయపెట్టకపోతే నేను చేయాలి, నాకు భయపెట్టాలి, అప్పుడు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటా. ఆబ్వియస్లీ సార్ తెలుసు, మీ అందరికి తెలుసు పెట్టుకున్నా అంటే పెద్ద పంచాయతీ పెట్టుకుంటావు, భయపెట్టేది లేకపోతే చేయగలుగుతారా అనేదే పెట్టుకుంటారు. అంటే విశ్వక్ సినిమా వస్తుందంటే మాత్రం డిఫరెంట్ ఇండస్ట్రీ కాదు మొత్తం ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది, అదైతే గ్యారంటీ. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వక్ సేన్ గారు, అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నాం అనుకుంటున్నారా ఏంటి? ఇది బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మాకు పంపిస్తుండే, నువ్వు ఎంత ఇస్తావు రేటింగ్ అని. 10కి ఉంటుంది వాడి రేటింగ్. సడన్ గా బాట్స్ కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోడిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని నాటి హిట్ వరకు నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్ ఉండే, దానికి టైం వరకు కూడా ఉంటే మొన్న రీసెంట్ గా వై ఇస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of ones వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది. అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి పొద్దున్న నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున్న నుండి ఎంతమంది 1లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్. అంటే చిన్న పిల్లలు కూడా చెప్పవచ్చు అది బాటన్. అంటే అదే టార్గెట్ ఏమైనా ఉందనుకుంటున్నారా మీ మీద? వాళ్ళు ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్ గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2వ సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న లేదో మనకు తెలియదు, కంపల్సరీ పని పెట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని పనులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే అంత సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేదు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి అందరికి ఫోన్ చేసుకోండి. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పని చేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేదు ఇప్పటిదాకా. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇదవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు వాళ్ళు. ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి. నాకు మీ సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది. నాకు తెలియదు ఆ రెండింటి, నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను
తెలుసుకొనికుంటుంది. మాకు పని వర్కే సరిపోయింది. జస్ట్ ఓకే. ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమైనా సెంటిమెంటా ఏంటండి? రాస్తాను. సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లోనా హిట్లో ఒకరే ఉన్నారు. హిట్ సినిమాలు ఒకరే ఎవరి దేవుడా దమ్కి ఇలా చూసుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నారు. బాగుంటుంది కదా చూడటం. గానిలో ఒకరే ఉన్నారు. గానిలో ఉన్న ఒకరు కూడా హీరోయిన్ క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్ లో మా అంటే ఒకసారి ఇట్లా అంటే అంత హీరోయిన్. డైరెక్టర్ గారు, నాగవంశీ గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు గతంలోనే. మిమ్మల్ని అడిగినప్పుడైతే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తామన్నారు. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా? 100% చేస్తామండి. అలాగే పవర్పేట గురించి కూడా పవర్పేట కూడా ఉందండి. పవర్పేట గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను దాని డీటెయిల్స్ అన్ని. అండ్ కథ అంతా రెడీ చేయాలి కదండి. కథ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ. సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ 2కి, అంటే ప్రీక్వెల్ వెళ్తారా? అది చూస్తారు కదండి, దానికి చాలా ఉంది. అదంతా చెప్తాను, వివరంగా చెప్తాను. దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది, ఏంటి అనేది. హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సీన్ నా ఫోన్లో ఉంది. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్ లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ క్యాప్చర్ బేసిక్గా నేను చెప్పినట్టు దీనికి కలిసి సినిమా ఎలా ఉంది, ఏమన్నారు ఆయన? ఆల్ లవ్డ్ ఇట్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో వాళ్ళు వెళ్ళడం మీరు రావడం జరిగింది. సో హోల్ ఫ్యామిలీ వాజ్ సో హ్యాపీ. చాలా చాలా నచ్చినట్టు సినిమా అందరికి. అంటే మీరు లుంగి కట్టి ఇందులో కొత్తగా ప్రయత్నించారు కదా, దాన్ని ఆయన ఎలా చూసారు, ఏమైనా మెచ్చుకున్నారా? ఒకటే ఎక్స్పెక్ట్ చేయలేదు గురు. గాడ్ ఫాదర్ అన్నారు, లైక్ వెరీ వెరీ ఎల్డర్ రోల్, లైక్ వెరీ వెరీ లైక్ మెచ్యూర్డ్ రోల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చింది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. సినిమా చూసాం మార్నింగ్, సూపర్ ఉంది. రత్నాకర్ అనే ఇది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. ఒక 2-3 షేడ్స్లో బాగా చూపించారు. ఫైనల్ది కూడా అంటే ఏజ్డ్ గెటప్లో కూడా. సో నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా స్లాంగ్ మిస్ అయిందా అనిపించింది, గోదావరి స్లాంగ్ కొద్దిగా. స్లాంగ్ నేను మా ఊరిని అక్కడెక్కడున్న మా ఊరు మెలికి ఎక్కువ ఉండదు అని చెప్పి. ఈవిల్ ఏంటంటేనండి 2 ఉంటాయి. ఇది కథ కొవ్వూరులో జరుగుతుందండి. కొవ్వూరు వెస్ట్ గోదావరిలోకి వస్తుంది. ఈస్ట్ గోదావరిలో ఉన్నంత యాస వెస్ట్కి వచ్చేటప్పుడు తగ్గుతుందండి. ఇప్పుడు మాది ఏలూరు. మీకు నేను ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఎక్కడ కానీ యాస కనపడుతుందా అండి? కనపడదు. ఎందుకు అంటే అది వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుందండి. సో నేను చాలా స్పెసిఫిక్గా విశ్వక్ ఎక్కడన్నా ఎక్కువ చెప్దాం అనుకున్నప్పుడు కూడా వద్దు విశ్వక్, అంత ఉండకూడదు, అక్కడ తగ్గుతూ వస్తుంది అని అది నా కాలే. ఎందుకంటే అది తగ్గించింది. దేనికి అంటే స్లాంగ్లో అది ఇట్ ఈజ్ ఎ వెరీ కాన్షియస్ కాల్ విచ్ ఐ టుక్ దట్ అంత సాగదీయకూడదు, ఇది తగ్గించే మాట్లాడాలి. అందుకని సో మాస్ అపిరెన్స్ అయితే సూపర్గా ఉంది. మాస్ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకా ఇమీడియట్లీ అంటే స్పాయిలర్ అవుతాయని చెప్పి ఇంకా అడుగుతలేదు ఉండే తర్వాత. ఈరోజు ఫస్ట్ కదా, ఇంకా అందరినీ చూసిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకున్నాం అండి. బాగా గట్టిగా భారీగా చాలా పెట్టుకున్నాం. సో విశ్వక్ గారు, కొన్ని సీన్స్లో కొన్ని లుక్స్లో ఎన్టీఆర్ గారు లాగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా అదే కామెంట్స్ వస్తున్నాయి. సో దాన్ని ఎలా తీసుకుంటున్నారు? అంటే ఈ కాంప్లిమెంట్ నాకు తెలిసి స్ట్రాంగ్గా ఒకసారి మన పాగల్ సినిమా తర్వాత కూడా వచ్చిన ఉండేది. అండ్ సమ్ టైమ్స్ అవి కుట్టింది, అవి హ్యావ్ బిన్ లిజనింగ్. అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. సో నేను అన్నా కూడా అనుకుంటాం అప్పుడు. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ టు హియర్, బట్ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఓన్లీ. ఓకే, ఆల్రెడీ యాక్షన్ సీక్వెన్స్లో లారీ మీద నుంచి పడిపోయారని ఒకటి చెప్పారు. బట్ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి, చాలా టఫ్గా కూడా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి అంటే చూస్తే చాలా టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా? ఏం జరగలేదు, కానీ మీరు ఆ లారీ మీదకి ఎక్కి చూసారు కదా, మూవింగ్ లారీ. అది మూవింగ్ లారీ నిజంగానే డ్రైవింగ్ సీట్ నుండి మీదకి నిజంగానే ఎక్కేసినుండే. మూవ్ అవుతున్న లారీని కెమెరా పెట్టి తీసాము. ఒక రోప్ లేదు, ఒక సేఫ్టీ ఏం తీసుకోలేదు. జస్ట్ ఒక 2-3 days అల్యూమినియంలో ప్రాక్టీస్ చేసి
రన్నింగ్ లారీ ఉంటే మీకు ఎక్కేసి చేసినండే. సో ఆ ఫైట్ అంతా మేము ఒరిజినల్ మూవింగ్ లారీ మీద తీసినాం. యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్ని ఉన్నాయో రొమాన్స్ కూడా అంతే ఉంది. మీరు ఎక్కువ దేన్ని ఎంజాయ్ చేశారు ఆన్ షూట్ సెట్స్? నేను మా డైరెక్టర్లకి నా దగ్గరికి రాగానే చెప్తా, వేరే సినిమాలలో అంతంత రొమాన్స్లు పెడతారు, నా దగ్గరికి రాగానే జస్ట్ ఇట్లా హీరోయిన్ జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని రొమాన్స్ అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, ఇంకేం లేదు. మీరు అంత రొమాన్స్ ఏం చూసిరని నేను ఆలోచిస్తున్నా సినిమాలో. సో నేను ఎంజాయ్ చేసేది మాత్రం ఐ ఎంజాయ్ లేదు, లైక్ వెరీ పవర్ఫుల్ సీన్స్. లైక్ మీరు పంటి మీద సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ వచ్చేది లారీ మీద సీన్ కావచ్చు, అండ్ ఐ ఎంజాయ్ దీస్ సీన్స్. అండ్ వీటికన్నా ఎక్కువ కష్టం కూడా మనం ఎందుకు, అది అన్ని మాక్సిమం ఫస్ట్ టేక్లేదు. విశ్వ గారు, నాకు ఏంటంటే ఒక విషయం విన్నప్పుడు చాలా ముచ్చటేసింది. అంటే బాలకృష్ణ గారు ఒక తల్లి కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత బిడ్డలాగా భావిస్తున్నట్టుగా అన్నారు. అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. చాలా పెద్ద, నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఆ మాట విన్నప్పుడు. అంటే హౌ డూ యూ ఫీల్, అంటే మీరు ఆ సిచ్యువేషన్ అన్నప్పుడు? అంటే అంటుంటారు కదా చాలా మంది, నువ్వు పద్ధతి మార్చుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, ఉంగాలి లొంగాలి, అట్లుండాలి ఇట్లుండాలి అని చెప్తుంటారు కదా. సో అవేం అవన్నీ చేస్తే 2 రూపాయలు ఎక్కువ సంపాదించి 2 సినిమాలు ఎక్కువ రావడు, లేకపోతే ఏదన్నా ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు మార్చుకోలేదు అది 5 సంవత్సరాలలో. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఆ ఆనెస్టీని చూసే వాళ్ళ మంచితనంతో దగ్గర తీసుకున్నారు అనిపిస్తుంది. సో ఐ నెవర్ వెంట్ బియాండ్ ఎనీథింగ్ అండ్ ఐ నెవర్ ప్రిటెండ్ చేయలేదు ఎప్పుడు. సో ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ వెన్ హీ టోల్డ్ సచ్ బిగ్ వర్డ్. మీకు గూస్ బంప్స్ వచ్చుంటుందా, నాకు ఆల్మోస్ట్ లైక్ టీయర్స్ లో ఉండేది అప్పుడు. అది తర్వాత 2-3 గంటలు నేను అదే షాక్ లో ఉండే. ఎస్ ఆయన సో అంటే రేటింగ్ చూసుకుంటే కొంచెం తగ్గించి వస్తున్నాయి. సో రేటింగ్ ఎక్కువ వస్తే టెన్షన్ పడాలి మనం. ఆల్రెడీ మీరు రేటింగ్ ఎక్కువ వస్తే బాక్స్ ఆఫీస్ డౌన్ అవుతుంది, రేటింగ్ తక్కువ వస్తేనేమో అది పైకి పోతుంది. అంటే మీ హేటర్స్ కి ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, సో చూసి ఇవ్వండి అని. సో చూడకుండా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంత నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు? చూడకుండా ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? కొన్ని అలాగనే అనిపిస్తుంది. అదే ఆన్సర్, అదే ఆన్సర్. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకునేంత, అంటే దాని గురించి మాట్లాడినా మార్పు రాదని అర్థమైపోయింది. సో వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు కొన్నిటి గురించి. ఎందుకంటే పీపుల్ ఆర్ విత్ అస్, పీపుల్ ఆర్ విత్ అవర్ ఫిల్మ్. సినిమా లవర్స్ అనేటువంటి రోజు అంటే ఒకటి సార్, మీరైనా నేనైనా ఇప్పుడు మనం ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరము భారతదేశం మొత్తంలో మనం గర్వపడేది మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఎవరైతే ఇంకా సినిమాని థియేటర్ని బతికిస్తుర్రు, థియేటర్కి వచ్చి సినిమా చూస్తుర్రు అనే ఒక గ్రేట్ కల్చర్ ఉంది మన దగ్గర. అండ్ హిందీ సినిమా టికెట్లు 400-500 ఉంటాయి. కంపారిటివ్లీ ఆర్ టికెట్ ప్రైజెస్ ఆర్ లెస్. స్టిల్ వీ కలెక్ట్, వాళ్ళు ఇండియాలో 28-29 స్టేట్లలో వచ్చే కలెక్షన్లు మనం 2 స్టేట్లలో ఇచ్చేస్తుంటాం మన తెలుగు ఆడియన్స్, అంత చిన్న టికెట్ ప్రైస్తో. సో ఇంతమంది బతుకుతున్నారు, థియేటర్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక 2 నెలల నుండి సినిమాలే థియేటర్లో. ఇప్పుడు మనం అందరం కలిసి సంతోషపడాల్సిన విషయం, ఒక సినిమా వచ్చింది, మళ్ళీ థియేటర్కి జనాలు వచ్చారు, థియేటర్లోకి రెవెన్యూ వచ్చింది, కొన్ని మూసేద్దామనుకుర్రు. అది ఇంత నడుస్తున్నప్పుడు ఇంకా మీరు చూడకుండానే ఇచ్చిర్రని మీరు అంటారు. అది పొద్దున్న నుండి నాకు 10 మంది చెప్పారు, అది చూడకుండా ఎందుకు ఇస్తారు అని సినిమాకి రివ్యూ. కొన్ని చోట్ల షో అయిపోకముందు. అండ్ కొంతమంది ఫస్ట్ హాఫ్కి ఒక రివ్యూ, సెకండ్ హాఫ్కి ఒక రివ్యూ. సెకండ్ హాఫ్ రివ్యూ రాస్తున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ రాస్తున్నప్పుడు మరి సెకండ్ హాఫ్ ఎప్పుడు చూసిర్రు, పాజ్ చేసిర్రు మరి థియేటర్లో తెలియదు. సో ఇట్లా మరీ మనం అంటే మా శత్రువులు ఎక్కడో ఉండరు. అంటే మన ఇండస్ట్రీ ఎంత మంచిదని ఇక్కడ మనం ఆనందపడుతున్నాము, ఇంత మంచి ప్లేస్ లో ఉన్నాము, ఆడియన్స్ ఇంకా థియేటర్ని ఎంకరేజ్ చేస్తున్నారని. అట్ ద సేమ్ ప్లేస్ ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే నాకు చేసి మనం చేంజ్ చేయలేము అనుకుంటా. బికమ్ బిగ్గర్ దెన్ ప్రాబ్లమ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే. ప్రతి మూవీకి మరి మీరు ఇలాంటి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా? మరి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నానా అంటే ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా, ఒక ఐడియా చెప్తే నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఎందుకంటే అంటే
అలసిపోయినాం అనుకుంటా చెప్పి దాని బదులు చెప్పకుండా మూడు ఖరాబ్ చేసుకోకుండా డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తే మూడు సెట్ అయిపోతుంది. సో అది బెస్ట్ అనుకుంటా. మీ అందరికి తెలుసు సినిమా ఎట్లా ఆడుతుందో, మీ అందరికి తెలుసు ఇదేదో సినిమా ఆడకుండా హౌస్ఫుల్ కాకుండా సినిమా కలెక్షన్లు కాకుండా నేను ఈయన కూర్చొని ఏదో మూమెంట్ యాక్చువల్లీ అయితే మేము కేక్ పెట్టుకోవాలి, బయట క్రాకర్స్ కాల్చాలి. అది కూడా ఎందుకు చేయలేదు అంటే మేము మా ప్రొడ్యూసర్ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ కి రెస్పెక్ట్ పే చేయాలని చెప్పి we kept it very simple and calm. ఒకసారి పబ్లిక్ ఎప్పుడు సార్ హీరోలు సినిమాలు తీయడం కాదు, హీరో సినిమాకి హీరోనే రివ్యూ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నా. అట్లా పిచ్చోడు అనుకోరా చూసిన వాళ్ళు? అంటే అంటే చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు అంటారు కదా. చూడకుండా కొందరు ఇస్తున్నారు. ఏంటి అంటే అది అక్కడ నుండి వచ్చిన మాటనే కదా. నేను ఇక్కడ కూర్చొని అట్లా చెప్తే నాకు నా మీద జాలి చూపిస్తారు, అది ఇదని చెప్పి నేను అది ఆ పరంగా వాడలే. అది మీ దిక్కు నుండి ఇటు వచ్చింది. నేను ఎవరి గురించి కూడా చెప్పలేదు. మీరే అన్నారు చూడకుండా కూడా కొందరు రివ్యూలు ఇస్తారేమో అని మాకు అనిపిస్తుందని మీరన్నమాట. గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి మేము ఈవినింగ్ వంశీ గారి ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అసలు కంప్లీట్లీ వాంటెడ్ టు క్విట్, బట్ మా రెస్పాన్సిబిలిటీ జనాలకి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి వీ జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. సో వచ్చిన మీడియా అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ అబౌట్ మై 5 years of journey from Falaknama also. 5 years back छोटे छोटे बच्चों को सबको वो फिल्म पसंद आया था. एंड इपड़ेमो छोटे बच्चे बड़े बच्चे अंदरिकी. So this film is for everyone. Thank you జనాలందరికీ the way they are accepting and encouraging the film. Almost 1.5-2 months అయినా మనం హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి అండ్ థియేటర్ నిండా జనాలు ఉండి హడావిడి సెలబ్రేషన్ మళ్ళీ ఫైనల్లీ మా సినిమాతో వచ్చింది అని చాలా గర్వంగా చెప్తున్నాము. అండ్ ఇంకా సేమ్ నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఇంకో దిక్కు జరిగే పంచాయతీ జరుగుతూనే ఉంది. బుక్ మై షాప్ తీస్తే 1,000 మంది 1 బాటిల్ అవి ఇవి అన్నీ నడుస్తున్నాయి. కానీ వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేసినా మీరు హౌస్ఫుల్ అనే బోర్డు పడ్డం ఆపలేదు. మ్యాట్నీకి షో నుండి ఫస్ట్ షో నుండి అసలు ఎంత లెవెల్ పికప్ అయిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేయడం. అండ్ టైగర్ రుకేగా అనేది టైగర్ బోత్ ఆగే బాగేగా. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హూ హ్యావ్ కమ్ హియర్. అండ్ చాలా 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 హ్యాపీగా ఉందండి. ఫ్రమ్ వాట్ వీ థాట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ ఈరోజు మీ అందరి ముందుకి వచ్చి అండ్ ఆడియన్స్ నుంచి ఇంత ఇన్క్రెడిబుల్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఈరోజు ఫోన్ మోగుతూనే ఉంది. అండ్ థ్యాంక్ యూ టు మొత్తం ఈ 2 స్టేట్స్లో ఉన్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ బిగ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఎ వెరీ పర్సనల్ మినిమం స్టేట్స్ అయిపోతే అండ్ ఓవర్సీస్లో లండన్లోను యూఎస్ నుంచి మాకు ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ ఇది ఇంకా బలమైన కథలు రాయడానికి ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎనర్జీ. అండ్ లంకల్ రత్న మీతో మిగిలిపోతాడు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు రన్ ఫర్ లాంగ్. యా థ్యాంక్ యూ. సో నాకు నిర్బంధం కంటే ముందు నుండి కూడా తెలుసు మన సరోజ్ ఎట్లా అంటే ఆయన తమిళ్లో పోరుకాలం అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో ఆ సినిమా అప్పుడు నడవలేదు కానీ దట్ ఫిలిం హ్యాడ్ వెరీ లిమిటెడ్ పీపుల్. లైక్ దానికి ఒక సపరేట్ టేస్ట్ ఉన్న వాళ్ళు. ఐ థింక్ ఇట్ కేమ్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది సినిమా ఒకటి. సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో లిటరేచర్ అనమాట. వాళ్ళ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లిటరేచర్ అనమాట. అండ్ ఒకళ్ళేమో జర్నలిస్ట్ ఉండే ఆ టైంలో. సో దే వర్ ప్రైజింగ్ మీ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై యానిమేషన్. నేను 8th 9th క్లాస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫిల్మ్ ఎడిటింగ్ అండ్ యానిమేషన్ ఆ టైంలో దిస్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ దిస్ నేమ్ బండి సరోజ్ కుమార్. చాలా మంచి డైరెక్టర్. అది అంటే ఇన్నా
కోవిడ్లో సడన్గా నాకు అది రీకాల్ అయ్యి మళ్ళీ నిర్బంధం ట్రైలర్ వచ్చినప్పుడు దెన్ ఐ సా ఇట్. దెన్ అప్పుడే నేను మా వాడికి మెసేజ్ చేసి యూ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్, ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరు చాలా ఆనెస్ట్గా. I think he's trying to prove something to himself more than anything, and he's not depending on anyone. He's trying to make I feel అది ఇంత కావచ్చు, ఇంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, బట్ ఆయన కోసం ఐ థింక్ హీఈస్ మేకింగ్ వన్ స్మాల్ ఇండస్ట్రీ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ ద గ్రోత్ అంటే ద కన్సిస్టెన్సీ ఆఫ్ మేకింగ్ కాంటెంట్ అగైన్ అండ్ అగైన్, అండ్ ఏదో 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 టైం లైన్ నింపడానికి సీన్లు ఉండవు ఆయన దాంట్లో. హీ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు సే. సో డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టు హ్యాపెన్ and we will go even more far now. So I'm a very very big well wisher of you. All the best, and this film should also do well in theaters. Trailer chaala baagundi, and I especially like no director kante kuda no actor chaala pedda natudu, endukante I can see that in your eyes. కొంచెం అవునుకొస్తుంది కరెక్ట్ చూస్తే ఉన్నా, అందుకే కళ్ళదలు పెట్టుకున్నాం అనుకుంటా మమ్మల్ని భయపెట్టద్దని. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. టీం అంటే ఆయననే ఉంటాడు, ఆ టీంలో 8 మంది. సో టీంలో 8 మంది అన్ననే ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్ నీకు. అంటే దీనికి డిఓపి అండి, ప్రొఫెషనల్ డిఓపి గారు, అందుకే మీకు ఆ విజువల్స్ వచ్చినాయి, అది ఒక్కటే యాడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, డిఓపి గారికి ఒకవేళ ఛాన్స్ ఇచ్చింది సార్, అన్న ఆయనే చేస్తుంటాడు బేసికల్లీ. సో ఆల్ ద బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్. అండ్ నైస్ సీయింగ్ యూ. ఈ కుమేశ్వరి సినిమా ఇండియా ఇప్పుడు పెద్ద ఇండియన్ గ్లోబల్ డైరెక్టర్ అయిపోయినావు నువ్వు. అండ్ ఎస్కేన్ గారి గురించి చెప్పక్కర్లేదు, నాకు సిగ్గు అంటే నేను మాట్లాడాలంటే కొంచెం టెన్స్ ఫీల్ గాను. ఇప్పుడు ఎస్కేన్ గారు ఉన్నప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంటాయి. సో సరే సార్, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ప్లీజ్. చలో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ మనం వర్కౌట్ అవ్వదు. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే అయి ఉండాలి అని నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి మేబీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఆ ఏజ్లో, మేబీ అతను బాగా చేసేట నిజంగా చూద్దామని, తన గ్రోత్ ఎలా ఉండదు చూద్దామని. తన తర్వాత నేరాలు ఘోరాలని ఈటీవీలో వచ్చేది, నూతన్ ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు. దాంట్లో క్రిమినల్ కింద సైడ్ క్యారెక్టర్లు చేశాడు. అయితే నేను రైట్ అనిపించి అక్కడి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి అంటే చిరంజీవిని చూసాక సినిమా చూసి నాకు ఇళయరాజా గారు మ్యూజిక్లో, లేదా సిరివెన్న సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు యాజ్ ఎ లిరిక్ రైటర్గా, అండ్ పిసి శ్రీరామ్ గారు, లేకపోతే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఇలా చాలామంది నన్ను ఇన్స్పైర్ చేశారు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్స్తో నా క్రాఫ్ట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ దాంట్లో మాస్టర్ చేసుకుంటూ, నాకు ప్రొడ్యూసర్ లేడు. సో నేను ఐ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ టు గ్యాప్ ప్రొడ్యూసర్స్. దానివల్ల నాది చిన్నప్పటి నుంచి ఉన్న న్యాచురల్ బాండ్ టాలెంట్స్ని నేను ఫర్నిష్ చేసుకుంటూ ఒక 20 సంవత్సరాలు నేను సమాజంలో లేనండి, బయట ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అడవిలో ఉన్నాను. అలాగే నేను కష్టపడి ఒక 3 సినిమాలు డైరెక్ట్ చేశాను ఏ యాక్టర్ని పెట్టి, ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్గా చేయలేను, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ప్రొడ్యూసర్. సో ఏదో కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు, 3 థియేటర్కల్ ఫిల్మ్స్ చేశాను, 2 తమిళ్లో చేశాను, 1 తెలుగులో చేశాను. 3 డిజాస్టర్స్ అయినాయి. ఐ వాజ్ ఎ ఫెయిల్డ్ డైరెక్టర్. దెన్ ఐ రియలైజ్ ఇట్స్ ద టైమ్ ఫర్ మీ టు యాక్ట్ మై సెల్ఫ్ అండ్ టు ఎగ్జిబిట్ మై రియల్ టాలెంట్, మై రియల్ పొటెన్షియల్, వాట్ ఐ ఫీల్. అప్పుడు నేను నిర్బంధం సినిమా తీశాను, నిర్బంధం 2 తీశాను, మాంగళ్యం తీశాను. ఈ 3 నాకు జనాలు ఇచ్చిన సపోర్ట్, కళనాది వెళ్ళ మీద కాన్సెప్ట్లో వాళ్ళు చెప్పాడు ఫాడికే ఇచ్చారు. వాళ్ళు చాలామంది మహిళా అభిమానులు ఉన్నారు నాకు, అంటే గృహిణులు, సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే కోరుకున్నారు, మిమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో చూడాలి, మేము మా ఇంటి పక్కన వాళ్ళకి, మా ఇంటి పదికి మీ సినిమాని మేము చూపించుకోగలగాలి అని. సో ఆ సంకల్పంతో, వాళ్ళు ఇచ్చిన బలంతో ఈరోజు నేను పరాక్రమం సినిమా తీశానండి. అండ్ నేను ఇండస్ట్రీలో ఎక్కువ తిరగను, నేను ఐఎమ్ నాట్ ఎ సోషల్ పర్సన్. నేను చూసిన వాళ్ళందరూ నా మ్యాక్సిమం నచ్చరు, ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతాను, బయట సమాజంలో ఎలా మాట్లాడాలి, ఇండస్ట్రీలో ఇంకా ఘోరం, ఎలా వెళ్ళి అలా పంజగొట్టు వెళ్ళి మళ్ళీ ఎలా రావాలి, అవన్నీ మనకు రాదు. అయితే నాకు చాలా చూజీగా ఉంటాను. నేను ఏమన్నా ఒక మాటలో తెలిసిపోద్ది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని. అంటే నేను సమాజాన్ని చూశాను, లైఫ్ని చూశాను చిన్నప్పటి నుంచి చాలా. సో నాకు నచ్చిన 3 వ్యక్తులు, ఎస్కేఎన్ గారు వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్ నేను చూడండి, టాలెంట్ చూస్తాను, ఈజ్ వెరీ టాలెంటెడ్. ఆయన సినిమాలో ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా తెలుస్తుంది. బుచ్చిబాబు గారు
బుచ్చిబాబు గారి గురించి చెప్పవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ ఆయన. ఒక మనిషిగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను ఒకసారి అనుకోకుండా కలిసినప్పుడు మీ సినిమాకి నేను 5,000 పంపించానండి అన్నాడు, మాంగళ్య సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఒక రెహమాన్ అభిమానిగా తమిళ్లో ఒక ఫైట్ ఉందన్నమాట. చాలామంది ఈ కల్చరల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ బాగా కానీ మిస్కిన్ కానీ వీళ్ళందరూ కంప్లైంట్ చేసేవాళ్ళు, రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు మా సినిమాలు చేయట్లేదు, అన్నీ ఇలాంటి సోఫిస్టికేటెడ్ ఫిల్మ్సే చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసేవాళ్ళు. నేను ఒక రెహమాన్ అభిమానిగా అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని నేను ఎదురు చూశాను. అండ్ నేను నెక్స్ట్ సినిమాలో రెహమాన్ అనగానే నాకు పడిపోయింది, పిక్చర్ పడిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్గా విశ్వ గురించి చెప్పాలి. నేను ఇలా మారుతున్నాను కదా, తను కూడా ఇలా మారుతాడు. అక్కడ మేము ఇద్దరం కనెక్ట్ అయ్యాం. అండ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్. ప్లస్ ఎవరితో కంపేర్ చేయడం, నువ్వు యాక్టర్లో ఉంటావు, ఈ యాక్టర్ అలా చెప్పడం. అండ్ ఎందుకంటే చాలామంది యాక్టర్ని చూస్తుంటాం, నువ్వు ఏదో సైడ్ క్యారెక్టర్ యాక్టర్లతో కంపేర్ చేసేసి వీళ్ళు తగ్గిద్దామని ట్రై చేస్తారు. తను మాత్రం ఎప్పుడు అంటే నేనేం కాకముందు నుంచే తను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. 4 days అనుకుంటా మా ఇద్దరిది అంటే కాన్వర్జేషన్ ఎప్పుడో ఒకసారి మాట్లాడడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్. నీకు తెలియకుండానే చాలా చాలా పెద్ద యజ్ఞం చేసావు అనుకుంటున్నాను. ఎందుకంటే యూ విల్ బీ ఇన్ బుక్స్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైం నాకు. ఈ టైంలో నా కోసం వచ్చి నిలబడినందుకు విశ్వక్కి స్పెషల్ థ్యాంక్స్. సో వాళ్ళు మన గెస్ట్లు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత నేను నా క్రూ గురించి మాట్లాడతాను, నా క్రూ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. చేశారు చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను, 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ ఏంటంటే అంటే మీరు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్ రైట్, దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఇప్పుడు నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాల్లో చేయలేవు, నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు, మటాష్ అయిపోయావు అని చెప్పారు అప్పుడులో. బట్ నాకెక్కడో ఎందుకు క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలి అదేంటంటే నా వర్క్ నేను మర్చిపోవడం వల్ల, లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు నేను చెప్పుకోవడం వల్ల కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోను, నన్ను నేను అడగల నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ దిల్ బి అ బెటర్ ఫిలిం. అండ్ స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిలిం టు నౌ వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా పెరుగుతూ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18-19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవరు ఆర్ యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకుని నేను నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇది బిస్కెట్ కాదు ఇది అని తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పద్దు అది సైలెంట్గా చేసే అని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా గతం కదా. సో ఈవెంట్ కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్ కరెక్ట్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక 100% డౌటే లేదు దాంట్లో. రే పార్టీ పెట్టుకుందాం మనం, రేపు కాదు రాత్రి పగలు కాదు, ఓన్లీ రాత్రి సక్సెస్ పార్టీ డెఫినెట్ గా మన స్టైల్లో ఒకటి చేసుకుందాం. యా నవదీప్ గారు. ఎస్ సార్. సో లవ్ అంటే ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఈస్ లవ్? లవ్ ఈస్ కలర్ఫుల్ అని మాకు ఒక పోస్టర్లో తెలుస్తుంది. మరి ఎన్ని కలర్స్ ఉంటాయి అంటే మీ లవ్లో? మీ ఉద్దేశం చెప్పండి, తర్వాత ఫస్ట్ నా ఉద్దేశం. క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పెట్టండి. అంతేనా? క్వశ్చన్ ఆన్సర్ కాదంటే జస్ట్ డిస్కషన్ జనరల్ గా. యా ప్లీజ్. వాట్ ఈస్ లవ్ టు యూ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. చాక్లెట్ నేనే పెట్టు, ఈ చాక్లెట్ నాకు. ప్రేమ అంటే ఏంటి నేనైతే ఇంకా తెలుసుకుంటున్నాను గురు, పర్సనల్ గా నా లైఫ్ లో తెలుసుకుంటున్నా. ఎందుకంటే అంటే అదర్ దెన్ మౌలి కాకుండా నేను నా పర్సనల్ గా దిల్ చాతా సైఫల్ గా ఉంటాడు చూడు, ప్రతిసారి ఈసారి ప్రేమే అని ఫీల్ అవుతా ఉంటాడు.
అలాగా చాలాసార్లు కొంత మౌలి ఉన్నాడండి నాలో కూడా. ప్రేమ అంటే ఓకే ఇది నాకు కావాల్సినట్టు, లేదా ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది, ఇది నాకు కావాల్సింది ఇది అనే ఎమోషన్ నుంచి చూద్దాం. అసలు ఏమి అడగకుండా లేదా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చాలా కష్టం. అందుకే దొరకట్లేదేమో నాకని నాకు డౌట్. చాలా అయినాయి అండి, చాలా అయినాయి, ఖాతాలో ఎక్కువ ఉన్నాయి. చాలా అయినాయి. ఖాతా అది బుక్ చెప్పుకుంటూ పోతే ఈరోజు లైవ్కి హార్డ్ డిస్క్ లేదు. పడ్డాను సీరియస్గానే, చాలాసార్లు లవ్లో పడ్డాను, కింద పడ్డాను, పైన పడ్డాను. ప్రస్తుతానికైతే నన్ను నేను తెలుసుకునే ప్రయాణంతో ప్రేమలో ఉన్నా. వాహ్ ఏం చెప్పి ఇంకో చాక్లెట్ నేను మీరే తీసుకోండి. థ్యాంక్ యూ. సో నవదీప్ గారు, అంటే Yes. ఇందులో అంటే ట్రైలర్ లో ఒక పాయింట్ ఉంది కదా, సో ఏంటంటే అంటే నేను చెప్పిందే వినాలి, అవును, అలాంటిది నిజంగా రియల్ లైఫ్ లో అసలు వర్కౌట్ అవుతుంది అంటారా? అస్సలు అవ్వదండి. అది ఉన్నారు, కాకపోతే అలాగా టాక్సిక్ రిలేషన్స్ అంటాం కదా, చాలా ఉన్నారు. నా పర్సనల్ లైఫ్లో నేను ఉన్నాను కొన్నిసార్లు అలాగా, నన్ను ఉండమన్నారు అలాగా. బయట ఫ్రెండ్స్ అది ఇది ఉంటారు, పెళ్ళైన వాళ్ళు పెళ్లి, కానీ అసలు ఏజ్తో మేల్ ఫీమేల్ సంబంధం లేకుండా అసలు ఒక మనిషికి ఒక కండిషనల్ లవ్ అనేది నాకు ఇలా ఉంటేనే నేను ఒప్పుకుంటా, లేదా నువ్వు అలా ఎందుకు లేవు అనే కండిషన్స్తో చాలా మంది బయట ఉన్నారు. టూ సైడ్స్ ఉన్నారు. వాడు అలాంటి వాడు అలా ఉంటే నాకు ఇష్టం అని వాడికి కావాల్సినట్టుగా నేను ఉంటా అని అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కాకపోతే అవి వర్కౌట్ అవుతున్నాయా, అవి పర్మనెంట్గా ఉండగలుగుతున్నారా అలాగా అనేది మనకి నిజం తెలుసు. సో ఆ పాయింట్ని కూడా మనం టచ్ చేసాం సినిమా. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మీరు కొన్ని వీడియోస్, అంటే ఏవైనా వైరల్ అయిన వీడియోస్ కావచ్చు, లేదా సెటరికల్ కైండ్ ఆఫ్ వీడియోస్ని కూడా మీరు ఇమిటేట్ చేస్తున్నారు దాని ప్రకారం. సో ఎందుకు, అంటే అంత బాగా నచ్చిందని ఇమిటేట్ చేస్తున్నారా, లేదా ఎవరికైనా కౌంటర్ ఇస్తున్నారా? సరదా, ఎవరికి కౌంటర్ ఇస్తాను అట్లేం లేదు, సరదాగా ఏదో అంటే నాకు అదే పెళ్ళి అనే టాపిక్ అయితే డెఫినెట్గా నేను మా ఫ్రెండ్స్కి పెడతా ఉంటా, ఊరికే సరదా అంతే. నాకు బేసికల్గా నవ్వుకోవడం ఇష్టం, నవ్వడం ఇష్టం, నవ్వించడం ఇష్టం. అలా సరదాగా కుదిరినప్పుడు ఒక 4 జోకులు, 2-3 వీడియోలు పోయేదేముంది. చాలామంది అంటే ఇప్పుడు ఈ 100 రోజుల పంచాయతీ అని ఒకటి చేస్తున్నాను, అదేంటో ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. బట్ ఓకే వీడేదో చేస్తున్నాడు అంటే ఓకే, పొద్దున్న లెగుస్తున్నాడా, ఏదో చేస్తున్నాడు, సంథింగ్ ఏదో చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అది ఇప్పుడు వరకు. నా పంచాయతీ ఏంటనేది నేను ఎప్పటికీ చెప్పలా. నేను చెప్పాను కొన్ని అలవాట్లు మానేయడానికి కానీ, కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవడానికి కానీ మనకి అనిపించినప్పుడు ఓకే ఫలానాది మానేస్తానో, లేదంటే ఏదో ఒక కొత్త జిమ్కి వెళ్తానో, ఇలాంటివి చాలా ఉంటాయి. అవి మనం అనుకుంటాం, స్టార్ట్ చేస్తాం, కానీ వర్కౌట్ అవ్వదు. లోపల కూడా మొదలు పెడతాడా, సర్లేరా ఈరోజు లైట్ తీసుకోవాలి. సో దానికి పంచాయతీ అనే పేరు పెట్టి 100 రోజులన్నీ నేను ఏదో చేసుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్ ఉంది కదండి, అది చాలా మంది మామూలుగా వాడుతూ ఉంటారు. బట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నాకు ఐడియా లేదు. వాళ్ళకు కూడా ఉందో లేదో నాకు తెలియదు. డబ్బులా వెనక నుంచి ఇలా అంటారు బ్రదర్. సో బట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ అంటే ఇప్పుడు ఏదో చెప్పాలి జనాలకి, మనం ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరి ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఎవరి జర్నీస్ అలాగున్నాయి. నేనేమి రియలైజ్ అయ్యానంటే ఒక పాయింట్లో సరదాగా ఒక నవ్వు వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసిన, లేదా ఓకే నాకేదో అనిపించింది, ఓకే ఇలా చేద్దాం అనుకుంటున్నానని నా పని నేను చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా చెప్తే కొంతమంది నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. చాలా మంది అన్న నేను కూడా జిమ్కి వెళ్తున్నానని పెడతారు, కొంతమంది అన్న నేను షుగర్ మానేశాను అంటాడు, లేదా కూల్ డ్రింక్స్ మానేశాను అంటే. ఇలాగా ఐ ఫీల్ దట్ దెర్ ఈస్ అ పాజిటివ్ ఎనర్జీ గోయింగ్ అరౌండ్ సోషల్ మీడియాలో. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని నేను ఫీలింగ్. నాకు అప్పుడు మన మద్రాస్ కోసం మేము చేసినప్పుడు కూడా ఏదో అంటే సర్లేరా నేను నుంచోనే అక్కడ నేను చేస్తున్నానని నేను చెప్పినప్పుడు ఇంకో 10 మందిలో 100 మందిలో 10 మందిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఒక పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఎఫెక్ట్ అది ఒకటి ఉంది. ఇప్పుడు ఎందుకున్నాం ఇంతమంది కలిసి, ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో కానీ, ఒక రియల్ లైఫ్లో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక మీడియా వాళ్ళు కానీ ఎవరైనా టుగెదర్ వీఆర్ ఎగ్జిస్టింగ్ టుగెదర్ ఇన్ ది సొసైటీ. మనం ఒకరికొకరు పనికొస్తే బాగుంటుంది కదా అనేది ఎక్కడో అలా అని మరి అదే పనిగా చేయాలంటే నేను చేయలేను, నాకు నా లైఫ్ ఉంది. సో ఎక్కడో ఈ పాజిటివ్ ఎఫెక్ట్ స్పిల్ ఓవర్ అవుతుంది, మంచిగా కదా చేద్దాం అనే ఉద్దేశంతో అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవనేంద్ర గారు సార్ చెప్పండి. ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ, లవ్ స్టోరీలు కానీ ప్రతి 100 మందిలో 10 మందికి కనెక్ట్ అవుతుంది, 15 మందికి కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు, సినిమాలో మీరు ఎవరు వేస్తారో మాకు తెలీదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా, లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం.
గుణా కేవ్స్కి ఎంతమంది వెళ్ళి ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాడు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకేం తెలియదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఓ ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షన్, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నవి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌళిలో మౌళి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు జరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై